ఐదేళ్లలో మద్యం సిండికేట్ మొత్తం 3,570 కోట్ల ముడుపుల రూపంలో దోచుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చింది. మద్యం సిండికేట్ కి కేటగిరీల వారీగా ఏ సంవత్సరంలో ఎంత ముడుపులు అందింది, ఏ బ్రాండ్లకు ఎలా ముడుపులు నిర్ణయించింది, కుట్రను ఎలా అమలు చేసింది ప్రాథమిక ఛార్జ్ షీట్ లో వివరంగా పేర్కొంది. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటే ఓ కుట్రని సిట్ తేల్చింది. దుకాణాలైతే సరఫరా, అమ్మకాలు వారి చేతుల్లోనే ఉంటాయి. ఏ బ్రాండ్ కావాలో వారే చెప్పి ఆర్డర్ పెడతారు. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే అంతా తమ చేతిలోకి తీసుకోవచ్చు. ఈ ప్లాన్ తోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలను ఏర్పాటు చేశారు. ఆయా దుకాణాల లాగిన్ ఐడీలను తాము తీసుకొని ఇండెంట్ వ్యవస్థను హైజాక్ చేశారు. సరఫరా, అమ్మకాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి ప్రమేయం ఉందనేందుకు వాట్సాప్ ఆధారాలను సిట్ వెలికితీసింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిన ఈ కుంభకోణంలో 40 మంది పాత్ర ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో చేర్చామని సిట్ వెల్లడించింది. ఇతరుల పాత్రపై త్వరలో మరో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది.